మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. అవసరమైతే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మిర్చి రైతుల సమస్యలు వినేందుకు వెళ్తే ఎలక్షన్ కోడ్ పేరిట భద్రత నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. జగన్ను చంద్రబాబు సర్కార్ ఘోరంగా అవమానిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని గాలికుదిలేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు వైవి సుబ్బారెడ్డి. రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా మిర్చి రైతులైతే ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకు అండగా నిలబడటం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యలు తెచ్చుకొని వాళ్ళని ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది దానికి గుంటూరు మిర్చి యార్డుకి పోయినప్పుడు కేవలం ఎలక్షన్ కోడ్ అని నెప్పని చెప్పి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నెక్కమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వకుండా ఆయనకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి దీనిపై తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే రేపు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి, హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏ విధంగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నాయకుడికి సెక్యూరిటీ కల్పించకుండా ఏ విధంగా ఆ రోజు ప్రభుత్వం ఇది చేసింది అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దీనిపై జగన్ గారి ప్రాణాలకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరుగుతుంది.